వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్ మలై చికెన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఒక షెఫ్స్ రెసిపీ. ముందుగా కర్రీ కోసం నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇది కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసి ముక్కలకి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాలా బాగా పట్టేటట్టు. తర్వాత 1 లేదా 2 గంటలు మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, యాలక్కాయలు, 12 నుంచి 15 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను అండ్ కొన్ని కాజు కూడా వేసి ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని దీన్ని ప్లేట్లోకి తీసి చల్లారించిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీలోకి ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లోకి కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు, తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ పైకి తేలేటప్పుడు కొన్ని వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ని. చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కిందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ చికెన్ మంచిగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని పైనుంచి కొద్దిగా కస్తూరి మేతి అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే పక్కా రెస్టారెంట్ స్టైల్ మలై చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి, ఖచ్చితంగా మీకు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.